అనంతపురం జిల్లాలోని ఓ చిన్న గ్రామం వీరయ్యపల్లె. వెలుగులు విరిసేలోపు ఒక వృద్ధ రైతు తన మట్టి బూట్లు తొడుక్కుంటాడు. అతడే రామయ్య. వయస్సు 55. ముఖం మీద కాలిపోయిన చర్మం, కళ్ళలో త్యాగం, చేతుల్లో పగుళ్ళు. అది రైతు జీవితం కాదు, జీవం. ఆ రోజు కూడా సూర్యుడు ఎగరడం మొదలయ్యేలోపు రామయ్య తన 2 ఎకరాల పొలానికి నడుస్తున్నాడు. రస్తాలో పడి ఉన్న మట్టిరాయి కూడా అతని చెమట తడుముతుంది. ఈ సమస్యము వాన ఆలస్యమైంది. ఆకాశమెందగా ఉంది. భూమి బీతలు వారిపోయింది. ఎంత నీళ్లు పోషినా పగుళ్ళు తగ్గలలేదు. పొలం మధ్యలో నిలబడి రామయ్య మెల్లగా చెబుతాడు. ఏ మట్టి, నిన్ను నేను వదిలిపెట్టను. వాన రాకపోయినా నా ఆశ వాడిపోదు. ఇంటికి వచ్చాక సీతమ్మ గిన్నెలో నీరు పోస్తూ చెబుతుంది. ఇంకా ఎన్ని కష్టాలొచ్చినా మన భూమిని వదిలిపెట్టం రామయ్య. ఆ మాటలోనే ఆమె కళ్ళలో కన్నీరు, కాని గుండెలో ధైర్యం. 2 పిల్లలు. సురేష్ హైదరాబాద్లో కార్మికుడిగా రోజు కాల్ చేసి చెబుతాడు. నాన్నా, ఈ పొలం అమ్మేయండి, జీవితం సులభమవుతుంది. రామయ్య నిశ్శబ్దంగా వింటా. సురేష్, భూమి అమ్మేసుకుంటే మట్టిలో మనవేరు ఉండదు బాబూ. చిన్నవాడు రాము మాత్రం తండ్రితోనే ఉంటుంది. కాళ్లకు మట్టి తగిలినా నవ్వుతాడు. నాన్న, ఈసారి వానవస్తే మనం బాగానే పండిస్తాం కదా. వస్తుందిరా, ఆశ వదిలిపెట్టవద్దు అంటాడు రామయ్య. ఒకరోజు ఊరి పెద్దలు వచ్చి రామయ్యని ఒత్తిడి చేశారు. ఈ పొలం అమ్మేయండి రామయ్యగారు. నీళ్లు లేవు, లాభం లేదు. రామయ్య మౌనంగా విన్నాడు. తర్వాత అంచలంచలగా ముందుకు వచ్చి చెబుతాడు. ఈ భూమి నాకు అమ్మ కాదు, నా తండ్రి చెమటతో పండించినది. నాన్న ఎండలో తలపాగాలేసుకుని పంటలు పండించాడు. నేను అలాగే చేస్తా, అమ్మలేను. ఆ మాటలతో ఊరి పెద్దలు మౌనమయ్యారు. రామయ్య మాటలో మట్టి పరిమళముంది. అది జడచేసే గౌరవం. రోజులు గడుస్తున్నాయి. ఆకాశం ఇంకా నిర్మలంగా ఉంది. భూమి పొడిగా ఉంది. గడ్డి కూడా ఎండిపోయింది. రామయ్య కళ్లలో అలసట, కాని ఆశ మాత్రం పచ్చ. ఒక రాత్రి గాలి మొదలైంది. మబ్బులు కమ్ముకున్నాయి. దూరంలో మెరుపు చీకటిని చీల్చింది. సీతమ్మ బయటకు వచ్చి అరిచింది. రామయ్య, వానపడుతుంది. రామయ్య గుండెల్లో ఆ మాటల శబ్దం మార్మోగింది. అతడు బయటకు వచ్చి చేతులు చాపాడు. చినుకులు అతని గుండెల్పై పడుతున్నాయి. చూడు సీతమ్మ, మన ఆశ వృద్ధ కాలేదు. వాన కురుస్తుంది. మట్టి పరిమళం గాలిలో వ్యాపించింది. రామయ్య కాళ్ల కింద భూమి మళ్లీ జీవించింది. 3 రోజుల తర్వాత పొలం పచ్చగా మారింది. రాము చేతిలో నాటి చెక్కి తీసుకుని మొదటి విత్తనం వేస్తాడు. రామయ్య పక్కన నిలబడి చెబుతాడు. ఇది మన ఆశ మొదటి విత్తనంరా. పక్కనే సీతమ్మ నవ్వుతూ చూస్తుంది. గాలిలో వాన సువాసన, గుండెల్లో సంతోషం. రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. రామయ్య గుడిసే ముందర కూర్చుని మట్టి ముద్దను చేతిలో తదముతూ చెబుతాడు. రైతు పంటల కోసం కష్టపడ్డు, భవిష్యత కోసం కలలు కంటాడు.